వాళ్ళ ఇంటి వరకు తీసుకుపోవాలా? మీరు తీసుకుపోయింది దేని మీద తెలుసా? నిజంగా చెప్పాలంటే మొత్తం ప్రజలందరూ సిగ్గుపడే విధంగా టోయింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, అక్కడక్కడ మనము ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయితేనో లేకపోతే యాక్సిడెంట్ అయితేనో వెహికల్కి పెట్టుకొని టోయింగ్ వెహికల్కు దాంట్లోపల డెడ్ బాడీస్ అండి. ఈ ఫోటోలో ఉన్నది టోయింగ్ వెహికల్ లోపల డెడ్ బాడీస్ తీసుకుపోతున్నారు అంటే మీకు ప్రజల మీద కావచ్చు, వాళ్ళ పార్థివ దేహాల మీద కావచ్చు ఎంత శ్రద్ధ చూపుతున్నారు అనేటటువంటిది ఈ ఒక్క ఫోటో. మానవత్వం లేని ప్రభుత్వం అని చెప్పడానికి ఈ ఒక్క ఫోటో సరిపోతుంది. ఇక్కడ కొత్తగా జరిగింది ఏం కాదు. ఇది కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఒక బాడీని తోపుడు అరటి పండ్లకి ఇట్లా మనము తీసుకుపోయేటటువంటి బాడీ ఉంటుంది కదా, ఆ తోపుడు బండి మీద తీసుకుపోయినటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో జరిగింది. మొన్నటికి మొన్నగా అక్కడ హుజూరాబాద్ లోపల ఒక అమ్మాయి సూయిసైడ్ చేసుకుంటే ట్రాక్టర్లో తీసుకుపోతారండి డెడ్ బాడీని. అసలు మీకేమన్నా మానవత్వం ఉందా? రేవంత్ రెడ్డి గారికి రాజకీయాలు తప్ప మానవ విలువలు కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు ఏమి ఉండవా? మీరు ఆలోచన చేసుకోవాలా. ఇంకొక విషయం ఏంటంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేటటువంటిది, దాంట్లో కేసులు వేసేటటువంటి వాళ్ళకు కూడా ఈ మనుషుల ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోతున్నట్టున్నది. అరే చెట్ల ప్రాణాలు మనుషుల ప్రాణాల కంటే ముఖ్యమా? మనుషులు సస్తున్నారాయా బాబు? 100 యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ రోడ్ లోపల. చాలామంది కుటుంబీకులు దిక్కులేని పరిస్థితుల లోపల అవుతున్నారు. తాండూరులో చూస్తే ఒక కుటుంబంలో 3 అమ్మాయిలు అక్కచెల్లెలు చనిపోయారు. ఇంకొక కుటుంబానికి సంబంధించినటువంటి తల్లి తండ్రి చనిపోతే పిల్లలు అనాథలు అయ్యారు. ఇటువంటిది పట్టించుకోనటువంటి మీరు చెట్లను కాపాడుడు ముఖ్యమా, మనుషులను కాపాడుడు ముఖ్యమా? అప్పుడప్పుడు కుక్కలకు సంబంధించింది కూడా మనం చూస్తుంటాం. కుక్కలు గరిచినాయి అని చెప్పి కుక్కల్ని ఇట్లా పట్టుకొని పోతే కుక్కల ప్రేమికులు వచ్చేసి మనుషులు చచ్చిపోతే చచ్చిపోని కుక్కలను ప్రేమిస్తాను, నేను కుక్కలను కాపాడుతాను ఉంటారు. వాళ్ళని కూడా నేను కోరేది ఏంటంటే మనుషుల ప్రాణాల కంటే ముఖ్యము మీకు కుక్కల ప్రాణాలు, చెట్ల ప్రాణాలు గివి ముఖ్యమా? మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. మన వికారాబాద్ తీసుకుంటే కూడా, మా నియోజకవర్గం వికారాబాద్ తీసుకుంటే కూడా రోడ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే, ఇదే గౌరవ స్పీకర్ గారు అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు అంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది, రోడ్లు బాగా చేయలేరు, వికారాబాద్కు పిల్లనియాలంటే ఇస్తలేరు, పెళ్లి చేసుకునికే పిల్లనియాలంటే ఇస్తలేరు అని చెప్పిండ్రు. మరి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పోయి చూద్దాంపా వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్లు ఎట్లున్నాయో చూద్దాంపా. మరి ఇప్పుడు పిల్లని ఇవ్వద్దు అనుకుంటున్నారా? ఇంకా వికారాబాద్ నియోజకవర్గంలో ఎవరికి పెళ్ళిళ్ళు కావద్దు అనుకుంటున్నారా మీరు? నేను వికారాబాద్లో ఇంకొకటి ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఆర్ఓబి. వికారాబాద్ ఎంటర్ అవుతూనే ఉంటుంటుంది. తాండూరు పోవాలన్నా వికారాబాద్ పోవాలన్నా అది ఒక్కటే బ్రిడ్జ్ ఉంది. అది కిందికి ఇంత కుంగిపోకుండా దానికి రంధ్రాలు పడి, రోడ్డు మీద కూడా రంధ్రాలు పడి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ప్రమాదాలు జరుగుతుంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవ కేటీఆర్ గారితో మాట్లాడి దాదాపు 96 కోట్లు శాంక్షన్ చేపించి తీసుకొచ్చినాం. మేము ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాం. కానీ ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు అయితే పిల్లర్లు కూడా కంప్లీట్ కాలేవంటే మరి స్పీకర్ గారు కావచ్చు, లేకపోతే R&B మినిస్టర్ గారు కావచ్చు, ఎంపీ గారు, అందరు పాలకులు మొత్తం మరి ఏం చేస్తారు? కనీసం పిల్లర్ల స్టేజ్ కూడా దాటలేదు. మొన్న కూడా చూస్తే ఆడ యాక్సిడెంట్, అది చాలా నేరోగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది, వంకరగా ఉంటుంది. మరి మేము చేసుకొచ్చిన దాన్ని కూడా అంటే ఒకవేళ ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తే కేసీఆర్ గారికి, ఆనంద్కు, సబితమ్మకు పేరు వస్తుందని చెప్పి మీరు చేస్తలేరా? ఎందు గురించి అంటే ఇప్పుడు ప్రజల ప్రాణాలు పోతే పోని కానీ బీఆర్ఎస్కు పేరు రాకూడదు, కేసీఆర్ గారికి పేరు రాకూడదు అని చెప్పి మీ దృష్టిలో ఉందా? మీరు ఏం చేస్తుంది మీ మంత్రివర్గం అంతా
ఎటువంటి మంత్రివర్గం ఉన్నదంటే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నామో మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే మీకు ఒక వీడియో చూపిస్తే మీరు అందరూ చూసి ఉంటారు, అయినా కానీ మళ్ళొక్కసారి చూపెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఒకటి చిన్న బయట చూపిస్తే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు ఈయన సంస్కారం లేకుండా అని. ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్తనే కొంచెం మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్త కుని కాడ కచ్చేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి పలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయి చెడ్డుపోయిందని ఆటోలలో అసలు ఏం భాష అండి మీది? అసలు మీరు ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారా, లేకపోతే వీధి రౌడీ అనుకుంటున్నారా, గుండా అనుకుంటున్నారా? మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చి మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే మీకు సన్న బియ్యం బంద్ చేస్తాం, ఫ్రీ బస్సు బంద్ చేస్తాం. నీ అయ్య జాగిరి ఆ బంద్ చేయడానికి? నువ్వు ముఖ్యమంత్రి అంటే నీ ఇంట్లోంచి తీసుకొచ్చి పెడుతున్నావా? ప్రజలు ట్యాక్స్ కడితే ప్రజల నుంచి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి డబ్బుతోటి కదా నువ్వు పథకాలు పెడుతుంది. నీ ఇంట్లోంచి తీసుకొచ్చి పెడుతున్నావా? అసలు నువ్వు చెత్త, నీ మంత్రివర్గం చెత్త, నీ బుర్రలో ఉన్నది మొత్తం చెత్త. నువ్వు మాట్లాడేటటువంటి భాష ఒక్కసారి ఏం చేయాలంటే రికార్డ్ చేసుకొని అద్దం ముందర పెట్టుకొని వినాల నువ్వు ఎంత వందనంగా మాట్లాడుతున్నావు అనేటటువంటిది. మీ మంత్రివర్గం ఏం మంత్రివర్గం? మనం ఎప్పుడైనా టైంపాస్ కాకపోతే పల్లి బఠానీలు తింటుంటాం. మీ మంత్రివర్గం అంతా టైంపాస్ మంత్రివర్గం, పల్లి బఠానీ మంత్రివర్గం మీది. ఒక్క శాఖ మీదనన్నా ఒక్క మంత్రి కన్నా పట్టు అనేటటువంటిది ఉందా? ఒక్కసారన్నా రివ్యూ పెట్టి ఏం జరుగుతున్నది అనేటటువంటిది చూసే ఒక పద్ధతి అన్న ఉందా? మంత్రి తన మంత్రివర్గంలో ఉన్నటువంటి శాఖను తప్ప పక్కన శాఖలలో అన్నిట్లలో కాళ్ళు ఏళ్ళు దూరుస్తుంటారు వీళ్ళు. వీళ్ళ మంత్రులకు ఉన్న పని ఏంటంటే వాళ్ళ శాఖను పట్టించుకోరు, పక్క దాంట్లో కాళ్ళు ఏళ్ళు ఏం పెడితే వీలైతే వీళ్ళు కూడా దూరుతారు దాంట్లో. మీ బుద్ధి ఎక్కడ పోతుంది చెప్పు? మీ భాష వింటుంటే నాకేమనిపిస్తుందంటే తెలుగులో పద్యం గుర్తొస్తుంది ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొరనగ పట్టము గట్టిన వెనకటి గుణమేలమాను వినరాసుమతి అంటారు. కుక్కను తీసుకుపోయి బంగారు సింహాసనం మీద కూర్చుని పెడితే దాని వెనకటి బుద్ధి అవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బుద్ధి కూడా గట్లున్నది. ఇప్పటికైనా నేను కోరేది ఏంటంటే ఆ యాక్సిడెంట్ జరిగిన దాని మీద రాజకీయాలు చేసుడు బంద్ చేసి ఏం చేద్దాము, ఈ యాక్సిడెంట్లు కాకుండా మనం భవిష్యత్తులో ఏం చేద్దాము అనేది ఆలోచన చేయాలి తప్ప యాక్సిడెంట్ జరగంగానే అక్కడికి ఒకరో ఇద్దరో మంత్రులు రావడం, పరామర్శించడం, మేము చేస్తాం ఇక అని చెప్పి జేసీబీలు ఒకటో ఏదో పెట్టి ఆ పొదని ఇట్లా గెలిగిస్తారు అంతే. రోడ్డు పక్కన ఉన్నటువంటి పొదని గెలిగించేసి మేము 40-50 జేసీబీలతోటి పని చేస్తామని చెప్తున్నాడు ఒక ఎమ్మెల్యే గారు. ఆడ ఒక జేసీబీని తీసుకుపోయి ఒక పొదని ఇట్లా గెలిగిస్తారు అంతే, మళ్ళీ బంద్. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది? మళ్ళీ యాక్సిడెంట్ జరిగినప్పుడు గుర్తొస్తుంది తప్ప దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేరు. మరి బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు అధికారంలో ఉంటేనే మమ్మల్ని మా మీద ఏడుస్తున్నారు కదా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు ఎన్నేళ్ళు రాజ్యాన్ని ఏలిండ్రు? తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కావచ్చు, మీరు పాలించినటువంటి సంవత్సరాలు ఎన్ని? మేం పాలించినటువంటి సంవత్సరాలు ఎన్ని? మేం చేసుకొచ్చినటువంటి ప్రగతి ఏంది, మీరు చేసుకొచ్చినటువంటి ప్రగతి ఏంది? చర్చ పెడదామా? సవాళ్ళు విసురుతారు, స్వీకరించనీకే చేత కాదు. మీ మంత్రివర్గం అంట గట్లేడ్చింది. ఒక మంత్రి అంటాడు, ఇప్పుడు ఇందాక ఎంపీ గారు ఏం మాట్లాడినో చెప్పినారు, అట్లాగే మంత్రి నేను ఇందాక చెప్పిన కదా పల్లి బఠానీ మంత్రి అని చెప్పి వాటర్లో నీళ్లు కలిస్తే యాక్సిడెంట్లు అయినాయంట ఎస్ఎల్బీసీ దగ్గర. ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సైన్యంలో చాలా అనుభవం ఉంది,
ఆ అనుభవాన్ని అంతా రంగరించి అక్కడ ఎస్ఎల్బీసీని తొందరగా కంప్లీట్ చేస్తారంట. మరిగా చచ్చిపోయినటువంటి శవాలను తీసుకురానికి మీ అనుభవం ఏమైంది నాయన? గదే సైన్యంలో ఉన్నటువంటి మీ అనుభవాన్ని రంగరించి శవాలను తీసుకురావచ్చు కదా. 8-9 సంవత్సరాలు అవుతుంది. అసలు శవాలను తీసుకురానికే చేతగానటువంటి మీరు ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత? తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తారు అని ఆలోచన చేసే ముఖ్యమంత్రి కానీ మీలాగా శవాల మీద పేలాలు ఏలుకునేటటువంటి ముఖ్యమంత్రి కారు, అటువంటి మంత్రివర్గం కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు రోహిత్ రెడ్డి గారు మాట్లాడతారు.